అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతాను, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా తెలంగాణలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నాయన్నమాట. అంటే సోమవారమే నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్కు పిలుపునైతే ఇవ్వడం జరిగింది. అయితే ఫీజులు రైన్మెంట్ బకాయిల విషయంలో నేటితో డెడ్లైన్ కూడా ముగిసిందని చెప్పేసి సంగతి తెలిపింది. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యజమానులు ప్రభుత్వానికి బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరవధికంగా బంద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా 2024-25 విద్యా సంవత్సరానికి గాను పెండింగ్లో దాదాపు 9,000 కోట్లు బకాయిలు అయితే అలాగే ఉన్నాయి. ఇందులో దసరాకు 1,200 కోట్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం 300 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. దాంతో మిగిలిన 900 కోట్లు ఎలాంటి స్పష్టత రాలేదు. దీంతో మిగతా బకాయిలు కూడా విడుదల చేయాలని, లేదంటే ప్రైవేటు కళాశాలలు యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సమస్యలు పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ చేపడతామని చెప్పడం జరిగింది. మొత్తం మీద అయితే తెలంగాణలో రేపు బంద్ అనేది నిర్వహించనున్నారనమాట కాలేజీలకు సంబంధించి.